గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎంవీ టేల్స్. ఇవాళ సాటర్డే, వన్ మోర్ వీకెండ్. అండ్ మేము ఒక 10 minutes అయిందేమో లేచి, చాలా లేట్గా లేసాము. మేము ఇవాళ కాస్కో వెళ్ళబోతున్నాము. లైక్ వినడమే తప్ప కాస్కో యూకే వచ్చాక మేము ఇప్పుడు వరకు వెళ్ళలేదు. ఐ నో వీఆర్ సూపర్ లేట్, బట్ సో ఫైనల్లీ ఇవాళ వెళ్తున్నాము. బికాజ్ మాకు యాక్సెసిబిలిటీ అదంతా సరిగ్గా లేక వెళ్ళడం కుదరలేదు. అంటే లైక్ కార్ ఉంటే ప్రాపర్గా వెళ్ళి రావచ్చు అన్నట్టు ఇంకా మేము వెళ్ళలేదన్నమాట. బై బస్ వెళ్తే 1 hour అండ్ అక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో బస్లోనే వెళ్తున్నాము. అండ్ మేము ఫస్ట్ టైం విజిట్ చేయబోతున్నాం కాస్కో. సో చూద్దాం అసలు చెప్పినట్టు ఉంటుందా అనేసి. అది యాక్చువల్గా మనకి ఇండియాలో మెట్రో అవన్నీ ఉంటాయి కదా, హోల్సేల్ షాప్స్ అన్ని తక్కువ ప్రైసెస్లో దొరుకుతాయి అన్నట్టు. సో అలా దొరుకుతాయి కాస్కోలో. లైక్ బల్క్ ఐటమ్స్, ఎక్కువ ఐటమ్స్ తీసుకుంటే మనకి తక్కువలో దొరుకుతాయి అనేసి విన్నాం మేము. సో చూద్దాం ఎలా ఉండబోతుందో డే, అండ్ అసలు కాస్కో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది, మేము ఏమైనా పర్చేస్ చేస్తామా లేదా అదంతా కూడా చూద్దాం. రీచ్ అయిపోయాము, బస్ దిగాక జస్ట్ ఒక 5 minutes ఆఫ్ వాక్ ఉంది అంతే. అండ్ ఇది మొత్తం కూడా పార్క్, రీటైల్ పార్క్ ఏరియా అనమాట. సో ఇక్కడ ఐకియా ఒకటి ఉంది. ఐకియా దగ్గరే బస్ స్టాప్ ఉంటుంది మనకి. సో ఐకియా ఒకటి, ఐకియా పక్కనే B&Q అనేసి ఇది మొత్తం ఇంటికి సంబంధించిన ఫర్నిచర్ అదంతా ఉంటుంది మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు. దాంతోపాటు ఇంకేముంటుందో నాకు ఐడియా లేదు. B&Q అంటే నాకు తెలిసింది అది. అండ్ దాంతోపాటు ఇటు సైడ్ వస్తే అది కాస్కో. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం అనమాట. సో లెట్స్ గో. కాస్కో ఎంటర్ అవ్వాలి అంటే మనకి మెంబర్షిప్ ఉండాలి. సో మెంబర్షిప్ కావాలి అంటే ఐదర్ మనం వర్కింగ్ అయి ఉండాలి, లేదు అంటే ఏదో ఒక రీటైలర్ అయి ఉండాలన్నమాట. అండ్ మెంబర్షిప్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంబర్షిప్స్ ఉన్నాయి. వెరీ బేసిక్ నుంచి గోల్డ్ మెంబర్షిప్ వరకు కూడా ఉంది, ఎగ్జిక్యూటివ్ మెంబర్, గోల్డ్ మెంబర్షిప్ అలాగా. సో మనము డైరెక్ట్గా జస్ట్ ఎంటర్ అయిపోయి షాపింగ్ అది చేసుకోవడానికి కుదరదు. కంపల్సరీ మెంబర్షిప్కి పే చేసి పర్చేస్ చేసుకొని అప్పుడు లైక్ 1 year వ్యాలిడిటీ ఉంటుంది ఆ మెంబర్షిప్. సో అది తీసుకొని ఎంటర్ అవ్వగలం. ఇంకా కాస్కో రీచ్ అయ్యేసరికి మాకు లంచ్ టైం అయిపోయింది. వెళ్ళగానే లంచ్ చేసేసాము. అండ్ కాస్కోలో ఫుడ్ అయితే చాలా రీజనబుల్ ప్రైసెస్లో అనిపించింది మాకు. ఇంకా లంచ్ చేసేసి అప్పుడు షాపింగ్ అదంతా స్టార్ట్ చేసాము. చెప్పాను కదా ఇదంతా కూడా హోల్సేల్ బల్క్లో ఐటమ్స్ అవన్నీ తక్కువలో దొరుకుతాయని. సో రీటైలర్స్కి కానీ, లేదు అంటే 3 monthsకి ఒకసారి అలాగా గ్రాసరీస్ అవ్వచ్చు, హౌస్ హోల్డ్ ఐటమ్స్ అవ్వచ్చు, అవన్నీ బల్క్లో పర్చేస్ చేసే వాళ్ళకైతే చాలా బెనిఫిట్. అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా చాలా బాగుంది. క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ స్టోర్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనం ఇక్కడ గోల్డ్ కూడా పర్చేస్ చేయొచ్చు. లైక్ 24 carat ప్యూర్ గోల్డ్ కూడా వీళ్ళు సెల్ చేస్తారనమాట. ప్రాపర్లీ లైక్ సర్టిఫైడ్ గోల్డే. దివాళీ టైంలో అయితే 24 carat లక్ష్మి గోల్డ్ కాయిన్స్ అవన్నీ కూడా ఆఫర్లో పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వీఆర్ డన్ విత్ అవర్ షాపింగ్ అయిపోయింది. ఫైనలీ కాస్కోలో ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో బేసిక్గా పెద్ద ఎక్కువ ఏమీ కొనలేదు, చిన్నవన్నీ కొన్నాము. అంటే అంత ఎక్కువగా కొనే అంతలాగా కూడా మాకేం అనిపించలేదు. మాకు దగ్గరలో ఉన్న ఆస్ట్రానే బెటర్ అనిపించింది మాకు అయితే. బికాజ్ మేము అన్నీ ఎక్కువ కన్సంప్షన్స్ ఉండవు, మావన్నీ తక్కువ కన్సంప్షన్స్ కాబట్టి మాకైతే ఆస్ట్రానే బెటర్ అనిపించింది. బట్ యా, కాస్కో కూడా బాగుంది, బాగాలేదని కాదు. బట్ మాకు అంత అంటే ఇక్కడ అన్నీ కొనుక్కొని తీసుకొని, కారు ఉంటే లైక్ బల్క్లో తీసుకొని వెళ్ళే వాళ్ళకి చాలా బెటర్. సో మేము ఇప్పుడు ఎలాగో బస్సులో వెళ్ళాలి కాబట్టి చిన్నవి ఏవైతే మెయిన్గా కావాలి అనుకున్నామో అవి మాత్రమే తీసుకున్నాము. సో ఇంటికి వెళ్ళాక నేను చూపిస్తాను ఏమేమి తీసుకున్నాము అనేది. వెరీ బేసిక్ థింగ్స్ తీసుకున్నాము. సో ఇప్పుడైతే ఇంకా బస్ స్టాప్కి వెళ్ళిపోయి బస్ ఎక్కేయడం. అగైన్. సో ఇందాక చెప్పినట్టు ఫ్రెష్ అయిపోయి డిన్నర్ అదంతా చేసేసాము. ఇంకా ఆల్మోస్ట్ బెడ్ టైం అనమాట, పడుకోవాలి. సో పడుకునే ముందు అసలు మేము కాస్కోలో ఏం తీసుకున్నాము ఏంటి అనేది సెపరేట్గా పెద్ద హాల్ చేసే అంత ఏం కొనలేదు. సో చూపించేద్దాము అన్నట్టు. సో ఆల్రెడీ ఇక్కడ చూస్తే మీకు బ్యాగ్తో రెడీగా ఉన్నా నేను. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. సో మేము కొన్నవన్నీ కూడా లైక్ ఈ బ్యాగ్లో అనమాట. ఇంకా పెద్ద బ్యాగ్. సో ఇంత పెద్ద బ్యాగ్లో పట్టినాయి. అంటే మేము యాక్చువల్గా ఏమి కొనాలి అన్నట్టు వెళ్ళలేదు, లైక్ లిస్ట్ కానీ అదేం లేదు మాకు.
అందుకనేసి అక్కడికి వెళ్ళాక మాకు ఏవైతే సరే తీసుకుందాము మంచి డీల్లో ఉన్నాయి, లేదు అంటే ఇది మాకు ఇక్కడ దొరకట్లేదు పర్టికులర్గా మా ప్లేస్లో బట్ అక్కడ ఉంది అన్నవి మాత్రమే కొన్ని తీసుకున్నాము. సో ఆ కొన్ని చూపించేస్తా. ఫస్ట్ వచ్చేసి గ్రీన్ టీ. ఇది గ్రీన్ టీ. మాకు ఇక్కడ టీ బ్యాగ్స్ దొరుకుతున్నాయి బట్ ఇవి కొంచెం ఎక్కువ టీ బ్యాగ్స్ ఉన్నాయి అన్నట్టు తీసుకున్నాం అంతే. అండ్ నెక్స్ట్ యాక్చువల్గా మా బిగ్గెస్ట్ పర్చేస్ ఇది ఒకటే. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకున్నాము. ఇది ప్రోటీన్ పౌడర్ అనమాట. పెద్ద బాక్స్ తీసుకున్నాము సో దట్ ఇద్దరికి వస్తుంది అని. నెక్స్ట్ ఇది కూడా గుడ్ పర్చేస్ మాకు. యాక్చువల్గా మేము ఒకటి ఓపెన్ చేసాము చూద్దామని. ఇదేంటి అంటే మనము కబోర్డ్స్లో అవి ఎక్కడైతే లైటింగ్ తక్కువ ఉంటుందో అండ్ ఇప్పుడు మళ్ళీ లైట్స్ అవి పెట్టుకోవడం ఇన్స్టాల్ చేసుకోవడం కష్టంగా ఉంటుందో, ఎక్స్క్యూజ్ మీ ఫర్ ద సౌండ్, రోడ్డు పక్కనే ఉంటాం మేము, సో సౌండ్స్ వస్తూ ఉంటాయి. సో ఎక్కడైతే మళ్ళీ రీఇన్స్టాలేషన్ అదంతా చేసుకోలేము అన్నట్టు ఉంటుందో ఇది వచ్చేసి ఛార్జబుల్ లైట్స్ అనమాట. 6 months వరకు వస్తుంది లైట్ ఛార్జింగ్ ఇది. సో ఫ్రీక్వెంట్గా పెట్టాలి అన్నట్టు కూడా ఉండదు. అండ్ వెనకాలేమో మనకి 3 డబల్ సైడ్ టేప్ ఇస్తారు అండ్ ఒక మ్యాగ్నెట్ ఇస్తారు. ఐ థింక్ ఆ మ్యాగ్నెట్ ఇది డబల్ సైడ్ టేప్ అండ్ మ్యాగ్నెట్ లోపల ఇక్కడ ఉంటుంది. సో ఈ టేప్ అంటించేసి దానికి మ్యాగ్నెట్ అంటించేస్తే ఇది మ్యాగ్నెటిక్ కాబట్టి దానికి జస్ట్ ఇలాగ అంటించి కావాల్సినప్పుడు తీసేసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇది 3 different మోడ్స్లో లైక్ మాన్యువల్ అండ్ ఆటో ఉంటాయి. అంటే ఆటోగా సెట్ చేసేసుకుంటే మన మోషన్ సెన్సార్ తోటి ఆన్ అయిపోతాయి అనమాట. లేదు మాన్యువల్గా ఉంటే మనకి పక్కన ఇచ్చిన ఈ లైట్స్ తోటి ఇలాగా. ఒకటి వచ్చేసి ఇది ఆటో, లైక్ ఇది వచ్చేసి మాన్యువల్. ఇటు సైడ్ ప్రెస్ చేస్తే ఇది ఆటో, మన మోషన్ సెన్సార్ తోటి ఆన్ అవుతుంది. అండ్ ఇందులో మనకి 3 different కలర్ చేంజింగ్ లైట్స్ కూడా ఉన్నాయి ఇలాగా, లైక్ 3 different మోడ్స్. 3 different మోడ్స్లో మనము అండ్ బ్రైట్నెస్, ఇది వచ్చేసి ఎంత బ్రైట్నెస్ కావాలి అనేది, వెరీ లెస్ బ్రైట్నెస్ ఇది. అండ్ ఈ పక్కన కూడా ఉంది అండ్ ఇవి కూడా ఉన్నాయి. సో ఇది మాకేంటంటే మాకు కబోర్డ్స్లో లైట్ కొంచెం తక్కువ ఉంటుంది. యాక్చువల్గా ఎప్పటి నుంచో చూస్తున్నాం మేము దీనికోసము అనేసి, సరే కనిపించింది కదా అని తీసుకున్నాము. దిస్ వన్ ఈజ్ వన్ ఆఫ్ ద రియల్లీ గుడ్ పర్చేస్ మేము ఇవాళ చేసిన దాంట్లో. నెక్స్ట్ ఇది వచ్చేసి కస్కస్. సేమ్ మనం ఉప్మా చేసుకున్నట్టు చేసుకుంటాం కదా, కాకపోతే ఇందులో వచ్చేసి ఏంటంటే అన్ని డ్రైడ్ వెజ్జీస్ మొత్తము ఉన్నాయన్నమాట. సో దాన్ని మనం ఎక్స్ట్రా వెజిటబుల్స్ అదేమి వేసుకునే పని లేదు. స్నాక్ లాగా కానీ లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ చేసుకోవడానికి ఉంటుంది కదా అని తీసుకున్నాము. ఇది కూడా మాకు ఇక్కడ దొరకట్లేదు అందుకని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రైడ్ మ్యాంగో. ఇది యాక్చువల్లీ మేము బాగా తింటాము, సీజన్తో సంబంధం లేకుండా దొరుకుతూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 100% ఓన్లీ మ్యాంగో అనమాట, ఇంకేం ప్రిజర్వేటివ్స్ అవేమీ యాడ్ చేయకుండా ఉన్నది. సో ఇంకా పెద్ద ప్యాక్ మంచి డీల్లో వచ్చింది కదా అన్నట్టు తీసుకున్నాం ఇది. బట్ ఇది మేము ఫ్రీక్వెంట్గా ఇక్కడ కూడా తీసుకుంటూ ఉంటాము, కాకపోతే ఇంత పెద్ద ప్యాక్ తీసుకొని చిన్న ప్యాక్స్ అంతే. అండ్ నెక్స్ట్ ఇది కివి. సో నార్మల్గా గ్రీన్ కలర్లో ఉంటుంది కదా లోపల మనకు కట్ చేస్తే, అలా కాదనమాట ఇది వచ్చేసి సన్ గోల్డ్. సో మీకు ఇక్కడ ఫోటోలో ఇచ్చినట్టు ఈ కలర్లో ఉంటుంది లోపల ఓపెన్ చేస్తే. అండ్ కొంచెం స్వీట్గా ఉంటుంది, మన నార్మల్ కివి లాగా అంత పుల్లగా అదేం లేకుండా ఉంటుంది. సో ఇవి కూడా మాకు ఇక్కడ నేను చూడలేదన్నమాట ఇది, సరే అక్కడ కనిపించినాయి కదా అన్నట్టు ఇది తీసేసుకున్నాం. నెక్స్ట్ క్వినోవా. ఇది క్వినోవా, వెరీ బేసిక్ క్వినోవా, జస్ట్ మంచి డీల్లో వచ్చింది అన్నట్టు తీసుకున్నాం అంతే. నెక్స్ట్ ఇది రూమ్ ఫ్రెషనర్స్, వాష్రూమ్లో వాడుకోవచ్చు లేదంటే రూమ్లో వాడుకోవచ్చు, వెరీ బేసిక్ రూమ్ ఫ్రెషనర్స్. అండ్ దెన్ మేబెలిన్ది యాక్చువల్గా వీళ్ళు కాంబో ఆఫర్లో పెట్టారనమాట. నేను లైక్ టెడీ టింట్ మనము లిప్ టింట్స్ ఇవి, సో ఇవి ట్రై చేయాలి అనేసి అనుకుంటూ ఉన్నాను. బట్ నేను ఎక్కడ చూసినా కూడా ఒక్కొక్కటి సింగిల్గా దొరుకుతుంది అనమాట. ఇంకా మంచి డీల్లో ఉంది కదా అన్నట్టు ఇవి తీసేసుకున్నా, ట్రై చేయాలి అవి, నాకు ట్రై చేయాలని చాలా ఉంది అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కొలసల్ కాజల్స్, సారీ నాట్ కాజల్ కాదు, మస్కారా. ఇది కూడా 3 pack.
నేను ఇది వరకు మెబ్లిన్ మస్కారాని వాడేదాన్ని అండ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మెబ్లిన్ ప్రోడక్ట్స్. నాకు బాగా సూట్ అవుతాయి డ్రగ్ స్టోర్ ప్రోడక్ట్స్లో. సో సరే అనేసి ఇంకా ఇవి కూడా మంచి డీల్లో 3 వస్తున్నాయి కదా, కాంబో ఆఫర్ తక్కువ పడుతుంది కదా అన్నట్టు ఇవి తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకేమున్నాయి, లాస్ట్ వన్ అయిపోయింది ఫైనల్లీ. ఇది వచ్చేసి మిక్స్డ్ నట్ స్నాక్స్. మేము ఫ్రీక్వెంట్గా బయటకు వెళ్తూనే ఉంటాము, లైక్ ఎవ్రీ వీకెండ్ మోస్ట్లీ బయటకు వెళ్తాము, ఐదర్ సాటర్డే ఆర్ సండే వన్. అండ్ ట్రిప్స్కి అది కూడా వెళ్ళినప్పుడు అది ఉంటుంది కదా అన్నట్టు నట్ స్నాక్స్ తీసుకున్నాము. అండ్ ఇది ఏంటి అంటే లైక్ ఎన్ని ప్యాక్స్, 21 ప్యాక్స్ ఉంటాయి అన్నమాట. అంటే చిన్న చిన్న ప్యాక్స్, మొత్తం ఆల్ మిక్స్ నట్స్. సో బయటకు వెళ్ళినప్పుడు స్నాక్గా తినడానికి అప్పటికప్పుడు ఆకలి వేస్తే బ్యాకప్ ఉంటుంది కదా. అండ్ మోరోవర్ ఇవి చిన్న చిన్న ప్యాకెట్స్లో వచ్చినప్పుడు మనకి ఇంకా ఈజీగా ఉంటుంది కదా, లైక్ పెద్ద ప్యాకెట్లో తీసి చిన్న ప్యాకెట్లో వేసుకోవాలి అనడం కన్నా డైరెక్ట్గా ఇలా దొరుకుతాయి అన్నట్టు ఇది ఒకటి తీసుకున్నాము. సో యా దట్స్ ఆల్. అయితే సో ఇవన్నీ మేము పర్చేస్ చేసాము. సో జస్ట్ వీటి కోసం అయితే వెళ్ళాల్సినంత పని ఉండదు, బట్ వెళ్ళాం కదా అన్నట్టు తీసుకున్నాము. అండ్ స్పెసిఫిక్గా మేము లైక్ బ్యాక్ టు రొటీన్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. లైక్ జంక్ ఫుడ్ అదంతా ఏమి ఇది వరకు తినేవాళ్ళం కాదు. లైక్ మా ఇంట్లో చెప్తే చాలామంది షాక్ అవ్వచ్చు, టీ పౌడర్ కాఫీ పౌడర్ లాంటివి ఉండవు అండ్ మిల్క్ కూడా ఉండదు. బట్ పోస్ట్ ప్రెగ్నెన్సీ మొత్తం జంక్ ఫుడ్ కానీ అదంతానే ఉండేది. బికాజ్ నేను కాఫీ తాగడం అవన్నీతో పాటు లైక్ షుగర్ ఇంటేక్ అదంతా కూడా ఎక్కువ ఉండేది. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు రొటీన్ కాబట్టి కొంచెం కాన్షియస్గా షాపింగ్ టైంలో మాత్రము కొంచెం కాన్షియస్గా షాప్ చేస్తున్నాము. అందుకనేసి మేము ఎక్కువ తీసుకోలేకపోయాము కూడా, ఈవెన్ దో అక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా ఇప్పుడు లైక్ అది మా ప్రిఫరెన్స్ కాదు కదా అన్నట్టు ఇంకా మేము ఎక్కువ షాప్ చేయలేదు. ఏదైతే వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా కాన్షియస్గా ఓకే ఇది మనకి యూజ్ అవుతుంది అండ్ ఇది మనకి హెల్దీయే కాబట్టి మనకు ఆల్రెడీ అలవాటు ఉండేది కాబట్టి తీసుకోవచ్చు అన్నది మాత్రమే తీసుకున్నాము. అదనమాట ఇవాళ డే అలా గడిచింది. సో that's all for this video. I hope you like this video. If you like this video, please do like, share and subscribe to MDetails, and I'll see you in the next video. Bye bye.